హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 2024 నూతన సంవత్సరంలో రాబోతున్నటువంటి మొట్టమొదటి సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చింది, అలాగే ఈ నెల నామం పేరు, పీఠం పేరు, అలాగే చంద్రోదయ సమయాన్ని తెలుసుకుందామండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఆంగ్ల నూతన సంవత్సరంలో మొట్టమొదటిగా రాబోతున్న సంకటహర చతుర్థిని మనము తప్పకుండా పూజించుకొని ఈ ఏడాది మొత్తం రాబోయే ప్రతి సంకటహర చతుర్థిని కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించమని ఆ గణనాథుణ్ణి ప్రార్థించుకుందామండి. అలాగే ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో మొట్టమొదటి మాసంలో మనం గణపయ్యని పూజించుకొని ఎలాంటి ఆటంకాలు మనం తలపెట్టే పనుల్లో అవ్వచ్చు, లేకపోతే మన పరీక్షలు, చదువులు, ఉద్యోగాలలో ఎలాంటి ఆటంకాలను లేకోకుండా వాటన్నింటినీ కూడా నీ అండదండలతో విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే భాగ్యాన్ని ప్రసాదించమని ఆ గణనాథున్నైతే ప్రార్థించుకుందామండి. మరి ఎప్పుడు వచ్చింది ఈ 2024లో సంకటహర చతుర్థి? జనవరి మాసంలో అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం. ఇంతకు సంకటహర చతుర్థి జరుపుకోవాల్సిన రోజు ఎప్పుడు అంటే 29 జనవరి 2024 సోమవారం రోజునైతే జరుపుకోవాల్సి ఉందండి. ఈ నెల నామం వచ్చేసి ఈ పుష్యమాసంలో లంబోదర మహాగణపతి అనే నామంతో గణపతిని మనం పూజించుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. లేదు అంటే కనుక మీరు ఓం గం గణపతయే నమః అని కూడా పూజించుకోవచ్చు. ఈ నెల పీఠం పేరు వచ్చేసి సౌరపీఠం అండి. మనకు చంద్రోదయ సమయం వచ్చేసి రాత్రి 9 గంటల 10 నిమిషాలకైతే చంద్రోదయం అవుతుందండి. చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో చూసినందుకు కృతజ్ఞతలు.